ఒక పెంపుడు కుక్కను దాని యజమాని కారులో లాక్ చేసి వెళ్లిపోవడంతో అది కొన్ని గంటల పాటు ఇబ్బంది పడింది. అసలే ఎండలు మండిపోతున్న వేళ ఈ దృశ్యాన్ని చూసిన కొంతమంది కారు డోర్ బ్రేక్ చేసి పెంపుడు కుక్కను రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంలోని గువాహటిలో ఎండలు మండిపోతున్న వేళ మానవత్వాన్ని చాటే ఒక సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక లాక్ చేసిన కారులో గంటల తరబడి ఉన్న పెంపుడు కుక్కను స్థానికులు గమనించారు. ఆ పెంపుడు కుక్కను దాని యజమాని ఉదయం నుంచే కారులో ఉంచి డోర్లు లాక్ చేసి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 1:30 అవుతున్నా ఆయన రాకపోవడంతో లోపల ఉన్న కుక్క తీవ్రమైన ఉక్కపోత, డీహైడ్రేషన్ కు గురై ఊపిరాడక విలవిల్లాడింది. దీన్ని గమనించిన కొంతమంది చుట్టుపక్కల వారు వెంటనే స్పందించారు. కారు అద్దాలను పగలగొట్టి ఆ మూగజీవిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానికి నీళ్లు తాగించి ప్రాథమిక చికిత్స అందించారు. వైద్య సహాయం నిమిత్తం ఆ కుక్కను ఒక స్వచ్ఛంద జంతు సంక్షేమ సంస్థకు అప్పగించారు. ఈ ఘటనపైన సోషల్ మీడియాలో నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం పెంపుడు జంతువులను ఇలా మూసి ఉన్న కారులో వదిలి వెళ్లడం అత్యంత క్రూరమైన చర్య అని మండిపడుతున్నారు. అయితే ఈ వివాదం పైన యజమాని స్పందిస్తూ క్షమాపణలు కోరారు. ఒక కేసు విషయంలో డిస్పూర్ పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడం వల్లే తాను సకాలంలో కారు వద్దకు రాలేకపోయానని, అంతేకాని కావాలని ఆ మూగజీవిని అలా వదిలేయలేదని వివరణ ఇచ్చారు. కష్టకాలంలో తమ బాధను చెప్పుకోలేని మూగజీవాల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాల్లో వాటిని ఒంటరిగా వదిలి వెళ్లొద్దని జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.